నమస్తే, వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ నాగతేజ. ప్రజెంట్ మనం నెల్లూరు నుంచి ఇటు మైపాడు వెళ్ళేటువంటి ప్రధాన రహదారిలో ఉన్నాం. గతంలో ఈ యొక్క మైపాడు వెళ్ళేటువంటి యొక్క సీతారామపురం జంక్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ స్థానికంగా ప్రజలు కావచ్చు రాకపోకల నిమిత్తం కూడా ఈ యొక్క రోడ్డు ఎంత అస్తవ్యస్తంగా ఉందో గతంలో కూడా మనం చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రోడ్డుకి జీవం పోసిన పరిస్థితుంది. సుమారు 25 కోట్ల రూపాయల వ్యయంతో కూడా ఈ యొక్క రోడ్డుకి మహారదశ చూపించారు. ఒకసారి మనం గత ప్రభుత్వంలో చేసినటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క రోడ్డు చాలా విశాలవంతంగా డబల్ రోడ్డును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుంది. రాకపోకలకి ఎలాంటి అంతరాయం లేకుండా చాలా రాకపోకలు కావచ్చు, చాలా విశాలంగా కూడా ఎంతోమంది ఇటు మైపాడు ప్రాంతం నుంచి కూడా ఇటు నగరంలో కావచ్చు, ఇటు హైవే మీదకి వెళ్ళేటువంటి ప్రాంతాల వరకు కూడా చాలా సువిశాలంగా ప్రయాణించేందుకు కూడా చాలా డివైడర్లు ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్తో కూడా చాలా సుందరీకరణగా కూడా తీర్చిదిద్దిన పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి మనం రాకపోకలు గమనిస్తున్నాం. గతంలో ఈ ప్రాంతం అంతా కూడా గతుకులతోటి గుంతలమయంగా ఎన్నో ప్రమాదాలు జరిగినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితులు చూసాం. అయితే గత వైసీపీ హయాంలో ఈ రోడ్డుకి మహర్దశ అయితే కనిపిస్తుంది. ప్రత్యేకంగా స్థానిక ప్రజల నుంచి కూడా ఎంతో హర్షం వ్యక్తం చేసిన పరిస్థితుంది. ఇక రోడ్డు చాలా సువిశాలంగా కూడా డబల్ రోడ్డు రాకపోకలు వచ్చేటువంటి వెహికల్స్ కావచ్చు, పోయేటువంటి వెహికల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో రాకపోకలు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ యొక్క రోడ్డు నిమిత్తం చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటికీ మరోవైపు యొక్క మనం అటువంటి జంక్షన్ ప్రాంతం వద్ద డబల్ రోడ్డే కాకుండా వైపు వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయలేటువంటిది ప్రతిపాదన గత ప్రభుత్వంలో ఉంది. అయితే ఇన్ టైంలోనే ఎలక్షన్ రావడం, కోడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు ఎక్కడెక్కడ నిలిపివేసినట్టు పరిస్థితుంది. అయితే ఇప్పుడు మనం ఆ ప్రాంతంలో ఏదైతే వాకింగ్ ట్రాక్ నిర్మించి ఇక్కడ స్థానిక ప్రజలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఆహ్లాదకర వాతావరణంలో కూడా ఈ యొక్క పరిస్థితులు తీసుకొస్తారనుకున్న క్రమంలో కోడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాలతో కూడా యొక్క వ్యాపార సముదాయాల నిమిత్తం నగరపాలిక సంస్థ కూడా యొక్క ఇక్కడ మనం చూసినటువంటి యొక్క కంటైనర్ షాపులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటిలో ఎలాంటి వ్యాపార సముదాయాలు నిర్మిస్తారనేది కూడా ఇప్పటికీ ప్రజల్లో ఒక ఆందోళన కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఒకవైపు రోడ్లు రాకపోకలు చాలా ప్రశాంతమైన వాతావరణం జరుగుతున్న క్రమంలో ఒకవైపు రోడ్డు మూసివేసి వన్ సైడ్గానే వన్ వేలోనే రాకపోకలను కూడా చేస్తున్న పరిస్థితుంది. ఎందుకంటే కూడా ఇప్పటికే ఇక్కడ దీనికి సంబంధించి గత ప్రభుత్వంలోనే కాలువ రిటర్న్ పూర్తి స్థాయి కూడా కంప్లీట్ చేసి వాకింగ్ ట్రాక్స్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఇంతలోనే కూడా ఎలక్షన్లు రావడము, ఇంతలో కోడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్లానింగ్కి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా కూడా ఇక్కడ వ్యాపార సముదాయాలకు సంబంధించి నిర్మితం అవుతున్న పరిస్థితుంది. ఒకసారి నా బ్యాక్ సైడ్ విజువల్స్లో కూడా పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో కూడా కంటైనర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇప్పటికే తాజాగా కూడా ఒక వ్యతిరేక ఒక అంశం కూడా తాజాగా వస్తుంది. దీనికి సంబంధించి వ్యాపార సముదాయాన్ని కూడా కేవలం టీడీపీ పార్టీకి సంబంధించిన వారికి కట్టబెడుతున్నారనే అంశాలు కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఎంతకాలంగా ఇక్కడ ఎంతమంది వ్యాపారాలు ఎంచుకున్నారు, కొన్ని అక్రమాలు కూడా తొలగించి కదా ప్రభుత్వం చాలా సుందరీకరణలో భాగంగా కూడా రోడ్డు నిర్మించింది. కానీ మరి ఇప్పుడు కోడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క వ్యాపార సముదాయాలు ఎవరికి కేటాయించిన అంశం కూడా ఇప్పటికే ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితుంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇవన్నీ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఒక్కొక్క కంటైనర్ కూడా సుమారు 3 షాపులు చొప్పున కూడా నిర్మిస్తున్నారు. ఇంకా వర్కింగ్ అయితే జరుగుతూ ఉంది. మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఎప్పుడు ప్రారంభోత్సవం నోచుకుంటున్న అంశం కూడా ఇంకా తెలియరావట్లేదు. ఇక్కడ కొంతమంది స్థానిక ప్రజలతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే పబ్లిక్ నుంచి కూడా ఎలాంటి రెస్పాండ్ అయితే కనిపించిన పరిస్థితుంది. వ్యాపారస్తులు కావచ్చు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, చెప్పండి. ఇక్కడ గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు చాలా సుందరీకరంగా ఉంది. గతంలో మనం ప్రభుత్వం రోడ్ల పరిస్థితి ఎలా ఉందో చూసాం. సో వైపీఓసీ వచ్చిన తర్వాత చాలా రోడ్లు కూడా అభివృద్ధి చేసిన పరిస్థితి. సో ఇప్పుడు ఇక్కడ వ్యాపార సముదాయాలు కేటాయిస్తున్నారు. స్థానికంగా మీరేం చెప్తారు? ఇక్కడ మేము గత స్థానికంగా 30 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము. మా నేటివ్ లొకేషన్ అంతా ఈ ఏరియాని మైపాడు గేట్ నుండి ఈ వివర్స్ కాలనీ ఈ 2 బిట్లోనే మేము 30 సంవత్సరాలుగా గత ఇక్కడే కాపురం ఉంటున్నాము. గతంలో ఏదైతే పాత గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ రోడ్డు అంతా సింగిల్ వన్ వే రోడ్డు ఉండేది. మనకి అంతా మరీ దారుణంగా ఉండేది. అక్కడ చాలా గుంతలుగా చాలా దారుణంగా ఉండేది. అలాంటి దాన్ని గత మాజీ మంత్రి గారు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు చాలా ప్రత్యేకమైన ఫండ్లు దీనికి తెప్పించారు. దగ్గరగా 40 కోట్ల పైచీలకు ఫండ్లు దీనికి తెప్పించారు. అలాగే పక్కనుండే రివిట్మెంట్ వాళ్ళకి తెప్పించారు. ఇక్కడ ఏదైతే మనకు అడ్డంగా ఉన్న ఇల్లులు ఇవన్నీ తొలగించేసి వీళ్ళకి ఆల్టర్నేట్గా భగత్ సింగ్ కాలనీలో, రాజీవ్ గాంధీ కాలనీలో ఇక్కడ ఇల్లులు అయితే వాళ్ళకి ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఏర్పాటు చేయించి ఇక్కడ ఈ వన్ వే రోడ్డుని డబుల్ వే రోడ్డుగా చేశారు. అలాగే ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని పార్క్ లాగా వాకింగ్ పాత్ లాగా చేయాలనుకున్నారు అప్పటి గవర్నమెంట్.
అలాగే దీనికి నిధులు చేసి రోడ్ రివిట్మెంట్ సుందరవనంగా తయారు చేశారు, డివైడర్ తోటి అందంగా చేశారు. ఇటుపక్క రివిట్మెంట్ వాళ్ళు కూడా చేశారు, అంతా పూర్తయింది. కానీ ఇప్పుడయ్యేసరికి ఇక్కడ మనకి ఏదైతే ఈ ఇక్కడ పార్కింగ్ ఉందో, ఈ పార్కింగ్ కాకుండా ఇప్పుడు ఈ కంటైనర్ షాప్స్ ఇవన్నీ పెట్టారు. సరే, ఆ కంటైనర్ షాప్స్ ఈ షాప్స్ ఈ స్థానికంగా షాపులు ఏమన్నా అందరికీ ఇచ్చారా అంటే అది లేదు. ఏకపక్షంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇచ్చారు. ఇది ఇక్కడ వాళ్ళకు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళకైతే ఇచ్చారు. ఇక్కడ ఉండే స్థానికంగా వాళ్ళకి కనీసం ఒక మాట చెప్పడం కానీ, ఇక్కడ మీరు చిరు వ్యాపారస్తులు, మీరు ఇక్కడ ఉండే చిరు వ్యాపారస్తులే ఏ ఒక్క చిరు వ్యాపారస్తులని కూడా డైరెక్ట్గా అడిగి, మీరు ఇలా కూరగాయల అంగడి పెట్టారు, మీరు ఇలా ఫ్రూట్స్ అంగడి పెట్టారు, ఇలా మీరు ఏదన్నా టిఫిన్ బండి పెట్టారు, మీరందరికీ ఇక్కడ షాపులు ఇస్తాం, మీరు అలా బండ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి లేదు అని చెప్పి ఇక్కడ ఏ ఒక్కరికి ఇచ్చిన ఆ పరిస్థితి అయితే లేదండి. ఇవన్నీ ఏకపక్షంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క షాపు కూడా ఏకపక్షంగానే జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఏదైతే ఈ సుందరవనంగా కనిపిస్తుంది ఈ రోడ్డు, పూర్తి క్రెడిట్ మొత్తం పాత గవర్నమెంట్దే. ఇప్పుడైతే వచ్చి ఇలా పెట్టడం వల్ల ట్రాఫిక్కే కానీ మళ్ళీ అంతరాయాలు పాతకాలంని తీసుకురావడమే కానీ మళ్ళీ కొత్తదనంగా వేయలేదు. ఇన్ కేసు ఒక గవర్నమెంట్కి ఫండే రావాలంటే ఇలా కంటైనర్లు కాదండి, అక్కడక్కడ మున్సిపాలిటీ లాగా ఒక షాప్స్ పెట్టండి, ఒక్కొక్కడ సిమెంట్ కాంక్రీట్తో షాప్సే కట్టండి. ఇప్పుడు ఏదైతే రైతు బజార్లో షాప్స్ ఉన్నాయో అలాగే పెట్టండి. అలాంటి మాటలు పెట్టి డైరెక్ట్ మీరు ఎవరెవరికి ఇవ్వాలో తీసుకొని ట్యాక్స్ కలెక్ట్ చేయండి, గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేయండి. ఇలా గవర్నమెంట్కి ట్యాక్స్ కలెక్ట్ చేయడం వల్ల గవర్నమెంట్కి ఫండ్ వస్తుంది. మనకుండే ఈ లోటు బడ్జెట్లో ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మున్సిపాలిటీ ఈ పర్టికులర్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ₹1 విధంగా ఏదో ఒకటి మున్సిపాలిటీ ద్వారా ఒక ఫండింగ్ వస్తుంది. నలుగురికి ఎంప్లాయ్మెంట్ జరగద్ది, అన్నీ జరుగుతాయి. ఇది ఒక రోజు దృష్టిలో పెట్టుకొని జరపండి. అలాగే ఏదైతే మనకి ఈ వాళ్ళకి అవతల పక్క ఏదైతే హౌసెస్ ఉన్నాయో ఒక్క హౌస్ కూడా సెక్యూర్ లేదండి, మేజర్లీ సెక్యూర్ లేదు. ఇదే వాళ్ళు అటుపక్క కూడా ప్రపోజల్ ఉంది, కానీ ఇంతవరకు గత 1 year పూర్తి అయిపోయింది. అటుపక్క కూడా రివిట్మెంట్ వాళ్ళు కడితే వాళ్ళందరూ సురక్షితంగా ఉండే ఒక మహర్దశ వస్తుంది. ఇప్పుడుండే ప్రస్తుత గవర్నమెంటు మంత్రివర్యుల్లో నారాయణ గారు కానీ లేదంటే ఇంకా పై స్థాయి నాయకులు ఎవరైనా కానీ ఈ ఏదైతే అవతల పక్క రివిట్మెంట్ వాళ్ళు కూడా కట్టి అక్కడ ఉండే వాళ్ళకి పట్టా అందజేస్తే ఆ ఇల్లులందరికీ సురక్షితంగా ఉంటారు. వాళ్ళందరూ ప్రతి ఒక్క ఇంటి కింద పందికొక్కులు, పందులు, ప్రతి ఒక్క ఏది ఎప్పుడు వస్తుందో తెలియని భయాందోళనలో ఉన్నారు వాళ్ళు. పాములు అన్నీ ఆ ఇంటి కిందకు వస్తే ఇంటి రివిట్మెంట్ మొత్తం కింద స్లాబ్తో పాటు కుప్పకూలిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఇది కూడా ఒకసారి దృష్టి మీరు రండి, ప్రతి ఇంటి వెనక పక్క విజిట్ చేయండి, వెనక పక్క మొత్తం చూడండి, చూసి అక్కడ కూడా రివిట్మెంట్ వాళ్ళు చేసి వాళ్ళకి అందరికీ పక్కా పట్టాలు కూడా అందజేస్తారని చెప్పి ఇది మా స్థానికంగా మేము ఉండే మా యొక్క కోరిక. అదేవిధంగా మేము కోరుకున్న ఈ కోరికలన్నీ తెరుస్తారని తప్పకుండా అనుకుంటున్నాం. పాస్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి మైపాడి గేట్ దగ్గరికి పోయేటటువంటి ఆ ప్రాంతం అంతా కూడా దాదాపు 40-45 సంవత్సరాల నుంచి అనేక మంది పేద ప్రజలు ఆ కాలం అంచునే నివసించేటటువంటి పరిస్థితి ఉండేది. టెక్నాలజీ పరంగా ఒక నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి పద్ధతిలో కంటైనర్ అయితే దాదాపు 30-40 సంవత్సరాలు ఉండేటటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఆ స్థలాలు లేనటువంటి వాళ్ళు ఇంకా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బొంకులు అనేది కాకుండా ఒకళ్ళని తీసేసి వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు వస్తుంది. గతంలో ఎన్నికల్లో పనిచేసి నారాయణ గారికి ఎన్నికల్లో పనిచేసినటువంటి వాళ్ళ లీడర్లకి అట్లాగానే మెప్పాలో పొదుపులో పనిచేసేటటువంటి వాళ్ళకి ఇస్తామనేటటువంటి చెప్పడం ఇది సరైనటువంటి చర్య కాదు. అది ఏదైతే ఏ పర్పస్ కి అయితే ఎంక్రోచ్మెంట్ తీసేశారు, ఈ నెల్లూరు నగరంలో ఒక పార్కింగ్ ప్లేస్ లాగా వాకింగ్ ప్లేస్ లాగా ఉండాలనేటటువంటి ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఉండింది. అందులో రోడ్డు ఎడల్పుకు కూడా ఉపయోగపడద్దు అనేటువంటి పద్ధతిలో ఉండింది. దాంట్లో భాగంగా మీరు అట్లాంటి ఇది కాకుండా బొంకులు పెట్టి ఒక అధునాతనమైనటువంటి మోడల్ గా అంటే కింద కంటైనర్ పెట్టడం, పైన వచ్చేసి ఆహ్లాదకర
ఇబ్బందికరంగా చేయడం ఇట్లా ఈ పద్ధతుల్లో చేస్తున్నారు. అదేదో అక్కడ నివాసం ఏ ప్రాంతం ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండేటటువంటి వాళ్ళకు దీంట్లో కూడా పార్టీలు మా కార్యకర్తకి ఇవ్వాలనేటువంటి పద్ధతిలో ఇది సరైనటువంటి చర్య కాదు. అందరికీ న్యాయం చేయాలి. రెండోది, ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో నివసించారో వాళ్ళకి బతుకుదెరువు చూపించాలనేటటువంటిది ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఇక్కడ ఎంతోమంది చిరు వ్యాపారస్తులు ఉన్నారు, కానీ ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించి ఇన్కమ్ సోర్స్ లాభదాయకంగా చేసుకున్నటువంటి వ్యాపార నిమిత్తాలు చేయొచ్చు, కానీ ఇక్కడ ఉండే స్థానిక ప్రజలు కూడా కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక అంశం తాజాగా తెరపైకి వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ నగర సుందరీకరణ అభివృద్ధిలో భాగంగానే ఇటువైపు వాకింగ్ ట్రాక్స్, చిల్డ్రన్స్ సంబంధించి పార్క్ ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రపోజల్ అయితే దానికి వ్యతిరేకంగా ఇక్కడ కేవలం లాభదాయకంగా ముందుకెళ్లేందుకు అంశంగానే ఇక్కడ వ్యాపార సభ నిర్వహిస్తున్నారు. అవి కేవలం ఏకపక్ష ధోరణిలో ముందుకెళ్తున్నాయి. ఇవాళ చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి ఇక్కడ స్థానిక వ్యాపారస్తులు కావచ్చు, చిరు వ్యాపారస్తులు కోరుకున్న పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. మరికొద్ది రోజులు దీనికి సమయం ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపై ఎందుకు ఇటు ఉన్నత స్థాయి అధికారులు దీనిపై ఎందుకు ఇప్పటికి ఇంకా చొరవ చూపించే పరిస్థితి కనిపించలేదు? ఎప్పుడు ఓపెన్ చేసి ఎవరికి కేటాయిస్తారు కూడా పూర్తి స్థాయిలో ఎవరికి కూడా ఒక క్లారిటీ రాని పరిస్థితి. కొంతమంది కేవలం టీడీపీ నేతలకు కట్టబెడతారంటున్నారు, మరికొంతమంది కేవలం ఆడవారికి ఏదో వస్త్ర వ్యాపారానికి సంబంధించి ఇస్తారని చెప్తున్నారు. దీనిపై ఎలాంటి క్లారిటీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్లో కనబడే పరిస్థితి. అయితే పూర్తిగా ఇప్పటివరకు కూడా ఇక్కడ పబ్లిక్ అంతా కూడా ఈ రోడ్డు అంతా కూడా గతంలో చాలా అస్తవ్యస్తంగా ఉంది, చాలా ప్రమాదాలకు గురయ్యాం, రాకపోకలకు చాలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కేవలం వైసీపీ గవర్నమెంట్లో ఈ రోడ్డు ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు. సెంట్రల్ లైటింగ్ కావచ్చు, రాత్రుల్లో మినుగొట్లు గొరిపేటువంటి సెంట్రల్ లైటింగ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. చుట్టూ వాతావరణం కూడా పచ్చగా చెట్లు నాటారు. రాకపోకలకి మైపాడు ఒకప్పుడు వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు ఇప్పుడు తాజాగా ఎంచక్కగా కూడా ప్రయాణ సముదాయాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళేందుకు కూడా ఈ యొక్క రహదారిని అందుబాటులో తీసుకొచ్చారని చెప్పేసి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. అయితే ఒక వ్యాపార సముదాయాలపై రాబో రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారంతరం కావచ్చు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుని కూడా వేచి చూడవలసిన పరిస్థితుంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి 4th ఎస్టేట్ న్యూస్, తేజ, నెల్లూరు నుంచి.